ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించిన డీఎస్పీ హనుమంతరావు. మాదక ద్రవ్యాలు వాడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచన. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. పలు అంశాలపై చర్చించిన నేతలు. నాదెండ్ల సచివాలయంలో పనిచేస్తున్న నాగజ్యోతిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ప్రజల నుండి ఫిర్యాదు రావడంతో వేటు వేసిన కలెక్టర్. చిలకలూరిపేటలో కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన. గణపవరం హైవేపై వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ వెంకటేశ్వరరావు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచన. పొలిరెడ్డిపాలెం సమీపంలో గుడిసెలోకి వేగంగా దూసుకెళ్లిన కారు. గుడిసెల ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. కారు వదిలి పరారైన కారులోని వ్యక్తులు. చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట సెంటర్ నుండి పోలిరెడ్డిపాలెం వద్ద గురువారం రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. నర్సరావుపేట వైపు వెళ్తున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి వేగంగా దూసుకుపోయింది. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. కారులో ముగ్గురు యువకులు, ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కేకలు వేయడంతో కారులో ఉన్నవారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన 2027 మొదటి దశలో భాగంగా పౌరులందరికీ స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ప్రజలు తమ కుటుంబ వివరాల్ని ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా స్వయంగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వివరాల నమోదు పూర్తి కాగానే కుటుంబ యజమాని మొబైల్ నంబర్ కు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి SMS ద్వారా వస్తుందని, భవిష్యత్తులో జనగణన సిబ్బంది గృహ సందర్శనకు వచ్చినప్పుడు ఈ ఐడిని వారికి చూపించాల్సి ఉంటుందని వివరించారు. ఒకవేళ నమోదు చేసిన వివరాల్లో మార్పులు ఉంటే గనక ఎన్యూమరేటర్ ద్వారా సవరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. ఎడ్లపాడు మండలంలోని ఉప్పరపాలెం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందిన మేరకు ఎడ్లపాడు పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సందర్భంగా జూదంలో పాల్గొంటున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం 3,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ జూదం వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని సూచించారు. గ్రామాల్లో శాంతి భద్రతల్ని భంగం కలిగించే చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ మహతి ఆడిటోరియం వేదికగా ప్రతి సంవత్సరం నిర్వహించే సాంస్కృతిక పోటీలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సదరు పోటీలను ఈ సంవత్సరం నుండి పునః ప్రారంభించడం జరిగింది. ఈ పోటీల విజేతలకు ప్రతిష్టాత్మక గరుడ అవార్డులను అందజేయడం జరుగుతుంది. పౌరాణిక చరిత్రాత్మక సాంఘిక నాటకంతో పాటు పౌరాణిక ఏకపాత్ర అభినయ పోటీలు మరియు లలిత సంగీత విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనకు గరుడ అవార్డులను అందజేయడం జరుగుతుంది. కళలకు పుట్టినలుగా బాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతటి గొప్ప పోటీలు మరలా నిర్వహించి కళాకారులను గుర్తించి గౌరవించాలన్న సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొరందెల పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలకి, మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి గోరెండ్ల సింగర కొండయ్య చౌదరి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పోటీల పునః ప్రారంభానికి విశేష కృషి చేసిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంగా సింగర కొండయ్య తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
పత్తిపాటి ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆశీస్సులతో రాష్ట్ర కార్యదర్శిగా నియమింపబడిన మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లాకి మార్కెట్ యార్డ్ లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మార్కెట్ యార్డ్ సభ్యులు ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ప్రతి పార్టీ ఏ పడి అప్పగించినా ఎంతో కష్టమైనా సరే ఇష్టంగా పనిచేసి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా విజయం సాధించి పత్తిపాటి ముందు పని వివరాలు తెలియపరచడం, నియోజకవర్గంలో తనదైన శైలిలో తాను టీడీపీ కరీముల్లాగా ముద్ర వేసుకుని పార్టీ కోసం ఎంతగానో కృషి చేసే నాయకుడిగా ఇలా పదవులు దక్కడంతో ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎలా ఉండాలో కూడా చూపించిన మా చైర్మన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మార్కెట్ యార్డ్ సెక్రటరీ తిరుమల రాయుడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొని కరీముల్లాకి శుభాకాంక్షలు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా ఆయన వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. రహదారి ప్రమాదాల సమయంలో తలకు తగిలే గాయాల వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన పాటించాలని, లైసెన్స్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండాలని కోరారు. నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సందర్భంగా వాహనదారులను హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో భాగంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వీయ జనగణన ద్వారా తమ వివరాల్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. SEcensus.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను అందరూ నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జనగణనలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు వివరాలు ఎంతో కీలకం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాలంటే వాస్తవ గణాంకాలు అవసరం. అందుకే ఈ జనగణనలో మనం అందరం బాధ్యతగా పాల్గొందామని పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుండి 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. మీ వివరాల ఆధారంగానే ఎవరికి ఏ వసతులు కావాలనేది ప్రభుత్వం గుర్తించి ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. మీరిచ్చే వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచబడతాయన్నారు. మన కుటుంబం, గ్రామం మరియు సమాజ వికాసం కోసం వాస్తవ వివరాలను అందిద్దామని వివరించారు. మీరిచ్చే వివరాలే మీకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి పునాది. ప్రతి ఒక్కరి కార్యక్రమంలో భాగస్వాములే సహకరించాలని కోరుతున్నామని సీఎం చంద్రబాబు కోరారు. జనగణనలో పాల్గొందాం, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ యొక్క గణాంక వివరాలు చాలా ముఖ్యం. 10 సంవత్సరాలకు ఒకసారి గణాంక వివరాలు సేకరించడం ఒక ఆనవాయితీ. అదే సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒక అభివృద్ధి చేయాలన్నా, ప్లానింగ్ చేయాలన్నా కొన్ని వివరాలు అవసరం. వ్యక్తిగతంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా కూడా దానికి అనుకూలంగా ప్రణాళిక తయారు చేసే పరిస్థితి రాదు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మొదటి దశలో మీరంతా కూడా ఈ రోజు నుంచి 16వ తారీఖున ప్రారంభమవుతుంది. 30వ తారీఖు వరకు మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటున్నారు. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసెస్మెంట్ తీసుకొని అధికారులు దగ్గరికి వస్తారు. అందులో వచ్చే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వచ్చే ఐడెంటిటీ నెంబర్ మీరు చూపిస్తే అక్కడి నుంచి మీతో కూర్చొని మొత్తం వివరాలన్నీ కూడా సేకరించుకుంటారు. ఈ వివరాలు సేకరించిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ రాబోయే సంవత్సరం కలెక్ట్ చేస్తారు. అంటే పూర్తి వివరాలు సేకరించి అటు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేయడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కానీ, అదే సందర్భంలో మీ యొక్క వివరాలు తెలిసిన తర్వాత ఎవరెవరికి ఇళ్ళు లేవు, లేకపోతే ఎవరెవరికి ఎలాంటి వసతులు లేవు, ఇవన్నీ కూడా వివరాలు ఉంటాయి. దాన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలన్నా కూడా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఏ కుటుంబ వ్యక్తిగత వికాసానికి కానీ, లేకుంటే సమాజ వికాసానికి కానీ ఈ సెన్సస్ చాలా ఉపయోగపడతాయి. ఈ సెన్సస్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అందుకే మనందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. మన వ్యక్తిగత అభివృద్ధి, మన కుటుంబ అభివృద్ధి, మన గ్రామ సమాజ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరిచ్చే వివరాలు కూడా వాస్తవంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వాస్తవ వివరాలు ఇస్తే అవన్నీ
ఎక్కడ బయట చెప్పే పరిస్థితి రాదు. తద్వారా మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. రెండోది, ప్రణాళిక చేసుకున్నప్పుడు చాలా పకడ్బందీగా చేసుకుని మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మీరిచ్చే వివరాలు ఉపయోగపడతాయని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. అగ్నిమాపక వారోత్సవాలు 2026లో భాగంగా 3వ రోజు చిలకలూరిపేట పట్టణంలోని లక్ష్మీ గణపతి అపార్ట్మెంట్స్ మరియు చరిష్మా అపార్ట్మెంట్స్ నందు అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి ఎస్ శ్రీధర్ రావడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో అపార్ట్మెంట్స్ లో జరిగే అగ్ని ప్రమాదాలు అయిన ఎల్పీజీ గ్యాస్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాల గురించి మరియు ఎలక్ట్రికల్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాల గురించి మరియు వాటి నివారణ గురించి అపార్ట్మెంట్ లోని స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే అంశంపై చర్చించారు. నాదెండ్ల 1 గ్రామ సర్వేయర్పై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో జరిగిన సస్పెన్షన్ వ్యవహారంపై శుక్రవారం నాదెండ్లలోని సర్వే కార్యాలయంలో విచారణ జరిగింది. విచారణ అధికారిగా జిల్లా సర్వే శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇందులో భాగంగా రైతులతో ఆయన మాట్లాడి విచారించారు. సర్వేయర్ పనితీరు పట్ల రైతులు సంతృప్తి వ్యక్తపరిచారు. ఎటువంటి ఆరోపణ రైతులు సర్వేయర్ పట్ల వ్యక్తపరచలేదని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. నాదెండ్ల మండలంలోని సంకురాత్రిపాడు గ్రామ రెవెన్యూ అధికారిగా వీఆర్ఓ విధులు నిర్వర్తిస్తున్న ఈటెల నాగజ్యోతిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాదెండ్ల తహసీల్దార్, నాదెండ్ల ఎంపీడీఓ, సంకురాత్రిపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సదరు ఉత్తర్వులు కాపీలు చేరవేశారు. సదరు ఉత్తర్వులను తహసీల్దార్ కార్యాలయ వర్గాలు వీఆర్ఓ ఈటెల నాగజ్యోతికి తక్షణమే అందించినట్లు నాదెండ్ల రెవెన్యూ వర్గాలు ధృవీకరించాయి. కాగా ఈ నెల 2వ తేదీన మండలంలో 4 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేయగా అందులో వీఆర్ఓ ఈటెల నాగజ్యోతి ఒకరు, మిగతా 3 ఉద్యోగుల్ని సంబంధిత అధికారులు మరుసటి రోజున సస్పెండ్ చేయగా వీఆర్ఓ ఈటెల నాగజ్యోతిని నేటి వరకు సస్పెండ్ చేయకుండా ఉన్నారు. దీంతో అనేక ఊహాగానాలు, వదంతులు క్షేత్రస్థాయిలో వ్యాపించాయి. ఎట్టకేలకు నేడు శుక్రవారం సంకురాత్రిపాడు వీఆర్ఓ ఈటెల నాగజ్యోతిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో గురువారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం జరిగింది. సమావేశంలో అఖిల భారత రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షులు మాన్యశ్రీ డాక్టర్ సునీల్ పన్వార్ మాట్లాడారు. దేశ ఆర్థిక అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పల్లెల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, రాష్ట్ర విభాగం అధ్యక్షులు గంటా వినయ్, పల్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గర్నపుడి అలెగ్జాండర్ సుధాకర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొండితోక ప్రసన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఘనత భారతీయులుగా మనమంతా కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రాధాన్యతగా తీసుకుని మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ స్వరాజ్యమే సంపూర్ణ దేశ స్వరాజ్యం అని ప్రకటించినటువంటి పరిస్థితిని కూడా మరి మార్గదర్శకంగా తీసుకున్నటువంటి పరిస్థితిని కనుక తీసుకున్నట్లయితే గ్రామాభివృద్ధికి బాటలు వేయడం కోసం అహరహం శ్రమించినటువంటి వ్యక్తి దివంగత మాజీ ప్రధానమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ప్రతి అయితే కింది స్థాయిలో అమలయ్యే విధంగా చూడాలనే విధంగా అది చేయాలనే ఉద్దేశం రాజీవ్ గాంధీ గారు తెలియజేయడం జరిగింది. దాని ఉద్దేశం అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టి ఎందుకు ఆ విధంగా రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ చట్టం మరియు పంచాయతీరాజ్లోని ముఖ్యమైన అంశాలను విప్లవాత్మకంగా రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మనకు తేవడం జరిగింది. ఆ రోజు తేవడం ద్వారా ఈ రోజు గ్రామంలో ఉన్న చాలా అభివృద్ధి జరిగింది. దాని ఉద్దేశంగానే పంచాయతీరాజ్ విభాగానికి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ రోజు మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నాం. ఇక్కడ ఎవరైతే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇతర యువకులు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటనకు వాళ్ళందరూ కూడా గంటా వినయ్ కిరణ్ గారికి పేరు ఇవ్వాల్సిందిగా మేము సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడంపై పల్నాడు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎండి హనీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం డాక్టర్ హనీఫ్ కొమ్మలపాటిని ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ హనీఫ్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి తెలుగుదేశం పార్టీలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక బాధ్యతల్ని అప్పగించారని తెలిపారు.
ఈ నెల 19వ తేదీ ఆదివారం స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ హోల్సేల్ రిటైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ ప్రతినిధులు కోటేశ్వరరావు, శ్రీహరి, జగదీష్ తెలిపారు. ఈ శిబిరం కేవలం అసోసియేషన్ కుటుంబ సభ్యులకు మాత్రమే అన్నారు. అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు ఈ శిబిరంలో నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశం సంబంధితులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండప ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, పీఎంపీ వైద్యుల సంఘం నాయకులు మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. 19/4 రేపు ఆదివారం మన ఆర్యవైశ్య కళ్యాణంలో చిలకలూరుపేట మెడికల్ రిటైల్ హోల్సేల్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన డైనమిక్ లీడర్ ప్రతిపాటి పుల్లారావు గారు ఇచ్చేస్తున్నారు. అలానే గుంటూరు మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన హోల్సేల్ రిటైల్ మెడికల్ షాపుల కుటుంబ సభ్యులకి వారి యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మన మెడికవర్ హాస్పిటల్ వారు ఉచితంగా ఈసీజీ, ఎకో మరియు న్యూరాలజీ, క్యాన్సర్కి సంబంధించి కూడా కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని మన మెడికల్ కుటుంబ సభ్యులందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా మన అసోసియేషన్ తరఫు నుంచి అందరికీ తెలియపరుస్తున్నాను. ఆదివారం ఉదయం 10 గంటలకల్లా మన ఆర్యవైశ్య కళ్యాణం దగ్గరికి వచ్చి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకుంటారని అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని నారాయణ స్కూల్లోని విద్యార్థులకు గురువారం డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, యువతపై సోషల్ మీడియా దుష్పరిణామాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధన అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెన్నకేశవులు, హజరత్తయ్య, రూరల్ ఎస్ఐ లేఖా ప్రియాంక, సిడిపిఓ అధికారిని, సామాజికవేత్త మాదర్సు భానుప్రసాద్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు ఇంటి అడ్రస్ అన్ని తెలుసుకొని భర్తగా ఫోన్ చేస్తున్నాడు. అతను మీ భార్య చేత నాకు ఫోన్ చేయించు, మీ భార్య నాతో మాట్లాడటం మానేసింది. మరి వాళ్ళకి కూడా మీలాంటి పిల్లలు ఉన్నారు ఆ భార్య భర్తలకి. అంటే దీంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళని కాదు. మనం ఒక్కసారి పొరపాటు పడితే తర్వాత జీవితం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే లక్ష్యాల కోసం ఇక్కడికి వచ్చారో మరి ఆ వాటిని సార్థకత చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ ఈ సమయాన్ని వెచ్చించి మరి పోలీసు వారంటే సెలవులు లేనటువంటి డ్యూటీ మీ అందరికి తెలుసా? వాళ్ళకి సెలవులు ఉండవు, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారు. మరి ఇంతమంది మీ ముందుకు వచ్చారంటే మీ అందరిలో ఏ ఒక్కళ్ళు కూడా తెలియక నష్టపోకూడదు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినాలి. ఏదో తమాషాకి ఆషామాషికి ఏదో మీటింగ్ పెట్టారు, మైక్ ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు అనుకోకూడదు. ఎందుకంటే మీకు తెలిస్తే మీకు బయట మీ ఇంటి పక్కలు కానీ, మీ పక్క స్కూల్లో కానీ, కాలేజీలో కానీ మీలాంటి విద్యార్థులతో మీకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాబట్టి మరి మీరు కూడా వెళ్ళి ఈ విషయాలు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇదిగో మాకు స్కూల్లో ఇలా పెట్టారు, డిఎస్పీ గారు ఇలా చెప్పారు, మేడం గారు చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు, అడ్వకేట్ గారు చెప్పారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు తెలియజేయాలని చెప్పి మేము ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా మరి ఇటువంటి అంశాల మీద అవగాహన కల్పించుకొని మీకు ఇష్టమైనటువంటి మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా నష్టపోకూడదు. ఇందాక నేను చెప్పిన దాంట్లో 12 ఏళ్ల అబ్బాయి తెలియకే కదా చేశాడు. గంజాయి అమ్మాలని కాదుగా, గంజాయి తీసుకెళ్ళి డబ్బు సంపాదించుకోవాలని కాదుగా. మరి అలాంటి పొరపాట్లు జరగకూడదు. ఇటీవల కాలంలో మా కోర్టులలో, కోర్టు తెలుసా మీకు? చెంగులూరుపేటలో 2 కోర్టులు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో కోర్ట్స్ ఉంటాయి కదా, అడ్వకేట్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు. గతంలో ఎప్పుడో ఒకసారి డ్రగ్స్ కేసులు వచ్చాయి, గంజాయి కేసులు వచ్చాయి. ఈవేళ వారానికో 10 రోజులకో 20 రోజులకో నిత్యం ఈ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.